Hi, hello, welcome to my channel Learning Land. Today we are learning some irritating sentences used in daily routine life. మనం డైలీ ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు లేదా బాగా చిరాకులో ఉన్నప్పుడు, కోపంలో ఉన్నప్పుడు సందర్భానికి అనుగుణంగా కొన్ని తెలుగు సెంటెన్సెస్ యూజ్ చేస్తూ ఉంటాం కదండి. సో అటువంటి సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఏమంటారో ఈరోజు వీడియోలో నేర్చుకుందామండి. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మనం సెంటెన్సెస్ని ఏ సందర్భాల్లో యూజ్ చేయాలో తెలుస్తుంది. సో వీడియోని చూసే ముందు ఒక లైక్ అయితే కొట్టేసుకోండి. మీరు లైక్ కొట్టడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమంది పీపుల్ చూడడానికి యూజ్ అవుతుందండి. సో ప్లీజ్ లైక్ మై వీడియో. ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఆ సెంటెన్సెస్ అవి ఏంటో చూసేద్దామండి. ముందుగా మనం ఫస్ట్ వచ్చేసి ఊరికినే ఎందుకు కోప్పడుతున్నావు లేదా ఏమీ లేకుండా ఎందుకు కోప్పడుతున్నావు. మనం ఎవరినైనా అడుగుతూ ఉంటాం కదండి, అసలు రీజన్ ఏమీ లేకుండా ఎందుకు కోప్పడుతున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటాం కదా. సో దాన్ని ఇంగ్లీష్లో మనం వై ఆర్ యూ యాంగ్రీ ఫర్ నథింగ్. వై ఆర్ యూ యాంగ్రీ ఫర్ నథింగ్. యాంగ్రీ అంటే కోపం, నథింగ్ అంటే ఏమీ లేదు. సో ఏమీ లేకుండా ఎందుకు కోపడుతున్నావు, వై ఆర్ యూ యాంగ్రీ ఫర్ నథింగ్. లేదా అసలు నీకు కోపం ఎందుకు వస్తుంది, నీకు అసలు కోపం ఎందుకు వస్తుంది అనడాన్ని ఇంగ్లీష్లో వై ఆర్ యూ యాంగ్రీ. సింపుల్గా వై ఆర్ యూ యాంగ్రీ, అసలు నీకు కోపం ఎందుకు వస్తుంది. నెక్స్ట్, నీకు కోపం వచ్చినా నేనేమి చేయలేను. నీకు కోపం వచ్చినా నేనేమి చేయలేను. దానిని ఇంగ్లీష్లో ఐ కాంట్ డూ ఎనీథింగ్ వెన్ యూ గెట్ యాంగ్రీ. ఐ కాంట్ డూ ఎనీథింగ్, నేనేమి చేయలేను. వెన్ యూ గెట్ యాంగ్రీ, నీకు కోపం వచ్చినా నేనేమి చేయలేను. లేదా నీ కోపం పోవాలంటే ఇప్పుడు నేనేం చేయాలి. నీ కోపం పోవాలంటే ఇప్పుడు నేనేం చేయాలి అనడాన్ని ఇంగ్లీష్లో వాట్ షుడ్ ఐ డూ నో టు గెట్ రిడ్ ఆఫ్ యువర్ యాంగర్. వాట్ షుడ్ ఐ డూ నో టు గెట్ రిడ్ ఆఫ్ యువర్ యాంగర్. నీ కోపం పోవాలంటే ఇప్పుడు నేనేం చేయాలి. నెక్స్ట్, ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అనడాన్ని ఇంగ్లీష్లో వై ఆర్ యూ టాకింగ్ అగెనెస్ట్ ఇట్. వై ఆర్ యూ టాకింగ్ అగెనెస్ట్ ఇట్. అగెనెస్ట్ అంటే వ్యతిరేకంగా. సో వై ఆర్ యూ టాకింగ్ అగెనెస్ట్ ఇట్, ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. లేదా నన్ను ఎందుకు మాట్లాడనీయకుండా చేస్తున్నావు. నన్ను ఎందుకు మాట్లాడనీయకుండా చేస్తున్నావు అనడాన్ని ఇంగ్లీష్లో వై ఆర్ యూ మేకింగ్ మీ స్పీచ్లెస్. స్పీచ్లెస్ అంటే మాట్లాడనీయకుండా. సో వై ఆర్ యూ మేకింగ్ మీ స్పీచ్లెస్, నన్ను ఎందుకు మాట్లాడనీయకుండా చేస్తున్నావు లేదా నన్ను ఎందుకు మాట్లాడనీయకుండా చేస్తున్నారు. వై ఆర్ యూ మేకింగ్ మీ స్పీచ్లెస్. నెక్స్ట్, మీరు నన్ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు. మీరు నన్ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు లేదా మీరు నాకు విరుద్ధంగా ఎందుకు ఉన్నారు అనడాన్ని ఇంగ్లీష్లో వై డు యూ కాంట్రడిక్ట్ మీ. వై డు యూ కాంట్రడిక్ట్ మీ. కాంట్రడిక్ట్ అంటే విరుద్ధంగా ఉండడం. సో వై డు యూ కాంట్రడిక్ట్ మీ, మీరు నన్ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు. మరియు నన్ను మాట్లాడమంటారా లేదా వద్దా. నన్ను మాట్లాడమంటారా లేదా వద్దా అనడాన్ని ఇంగ్లీష్లో డూ యూ వాంట్ మీ టు టాక్ ఆర్ నాట్. డూ యూ వాంట్ మీ టు టాక్ ఆర్ నాట్, నన్ను మాట్లాడమంటారా లేదా వద్దా. నెక్స్ట్, అసలు ఎవరిని నమ్మాలి. అసలు ఎవరిని నమ్మాలి అనడాన్ని ఇంగ్లీష్లో హూ షుడ్ బి బిలీవ్డ్. హూ షుడ్ బి బిలీవ్డ్. బిలీవ్ అంటే నమ్మకం. సో హూ షుడ్ బి బిలీవ్డ్, అసలు నేను ఎవరిని నమ్మాలి. లేదా సింపుల్గా హూ టు బిలీవ్. హూ టు బిలీవ్, ఎవరిని నమ్మాలి. బిలీవ్ అంటే నమ్మకం. నెక్స్ట్, ఎంత అవమానం లేదా ఎంత సిగ్గుచేటు. ఎంత అవమానం లేదా ఎంత సిగ్గుచేటు అనడాన్ని ఇంగ్లీష్లో వాట్ ఏ షేమ్. వాట్ ఏ షేమ్, ఎంత అవమానం. అండ్ నీ వల్ల నాకు చాలా అవమానం జరిగింది. నీ వల్ల నాకు చాలా అవమానం జరిగింది అనడాన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ బిన్ సో హ్యూమిలేటెడ్ బై యూ. ఐ హ్యావ్ బిన్ సో హ్యూమిలేటెడ్ బై యూ. హ్యూమిలేటెడ్ మీన్స్ అవమానపడడం. సో ఐ హ్యావ్ బిన్ సో హ్యూమిలేటెడ్ బై యూ, నీ వల్ల నాకు చాలా అవమానం జరిగింది. నెక్స్ట్, అది నా తప్పు కాదు. అది నా తప్పు కాదు అనడాన్ని ఇంగ్లీష్లో ఇట్స్ నాట్ మై ఫాల్ట్. ఇట్స్ నాట్ మై ఫాల్ట్. ఫాల్ట్ అంటే తప్పు.
సో ఇట్స్ నాట్ మై ఫాల్ట్, అది నా తప్పు కాదు. అండ్ నువ్వు తప్పు చేస్తే దానికి నేనేం చేయాలి? నువ్వు తప్పు చేస్తే దానికి నేనేం చేయాలి అనడాన్ని ఇంగ్లీష్లో వాట్ షుడ్ ఐ డూ ఇఫ్ యూ మేక్ ఏ మిస్టేక్? వాట్ షుడ్ ఐ డూ ఇఫ్ యూ మేక్ ఏ మిస్టేక్? నువ్వు తప్పు చేస్తే దానికి నేనేం చేయాలి? వాట్ షుడ్ ఐ డూ ఇఫ్ యూ మేక్ ఏ మిస్టేక్? నెక్స్ట్, అతను నా నమ్మకాన్ని వమ్ము చేశాడు. అతను నా నమ్మకాన్ని వమ్ము చేశాడు లేదా ద్రోహం చేశాడు అనడాన్ని ఇంగ్లీష్లో హీ బిట్రైడ్ మై ట్రస్ట్. హీ బిట్రైడ్ మై ట్రస్ట్. ఇక్కడ బిట్రైడ్ అంటే నమ్మకాన్ని వమ్ము చేయడం లేదా ద్రోహం చేయడం. హీ బిట్రైడ్ మై ట్రస్ట్. అతను నా నమ్మకాన్ని వమ్ము చేశాడు మరియు ఆయనపై ఉన్న నమ్మకం అంతా పోయింది. ఆయనపై ఉన్న నమ్మకం అంతా పోయింది అనడాన్ని ఇంగ్లీష్లో ఆల్ ఫెయిత్ ఇన్ హిమ్ ఈజ్ గాన్. ఆల్ ఫెయిత్ ఇన్ హిమ్ ఈజ్ గాన్. ఇక్కడ ఫెయిత్ అంటే నమ్మకం. సో ఆల్ ఫెయిత్ ఇన్ హిమ్ ఈజ్ గాన్. ఆయనపై ఉన్న నమ్మకం అంతా పోయింది. నెక్స్ట్, ఆమె నన్ను నిరాశపరిచింది. ఆమె నన్ను నిరాశపరిచింది. షీ హ్యాస్ లెట్ మీ డౌన్. షీ హ్యాస్ లెట్ మీ డౌన్. ఆమె నన్ను నిరాశపరిచింది. అండ్ ఆమె నేను చెప్పినది సరిగా చేయలేదు. ఆమె నేను చెప్పినది సరిగా చేయలేదు. షీ డిడ్ నాట్ డూ వాట్ ఐ సెడ్ ప్రాపర్లీ. షీ డిడ్ నాట్ డూ వాట్ ఐ సెడ్ ప్రాపర్లీ. ఆమె నేను చెప్పినది సరిగా చేయలేదు, అందుకే ఆమె నన్ను నిరాశపరిచింది. షీ డిడ్ నాట్ డూ వాట్ ఐ సెడ్ ప్రాపర్లీ, దట్స్ వై షీ హ్యాస్ లెట్ మీ డౌన్. నెక్స్ట్, నాకు చిరాకు తెప్పించకు. నాకు చిరాకు తెప్పించకు అనడాన్ని ఇంగ్లీష్లో డోంట్ అన్నాయ్ మీ. డోంట్ అన్నాయ్ మీ లేదా డోంట్ ఇరిటేట్ మీ. అన్నాయ్ అన్నా ఇరిటేట్ అన్నా చిరాకే వస్తుందండి. సో డోంట్ ఇరిటేట్ మీ. నాకు చాలా చిరాకు తెప్పిస్తున్నావు. నాకు చాలా చిరాకు తెప్పిస్తున్నావు అనడాన్ని ఇంగ్లీష్లో యూ ఇరిటేట్ మీ సో మచ్. యూ ఇరిటేట్ మీ సో మచ్. నువ్వు నాకు చాలా చిరాకు తెప్పిస్తున్నావు అనడాన్ని యూ ఇరిటేట్ మీ సో మచ్. నెక్స్ట్, అతను నన్ను మోసం చేశాడు. అతను నన్ను మోసం చేశాడు అనడాన్ని ఇంగ్లీష్లో హీ హ్యాజ్ చీటెడ్ మీ. హీ హ్యాజ్ చీటెడ్ మీ. చీటెడ్ మీన్స్ మోసం. హీ హ్యాజ్ చీటెడ్ మీ. అతను నన్ను మోసం చేశాడు. అండ్ నన్ను నువ్వు ఎందుకు మోసం చేశావు? నన్ను ఎందుకు మోసం చేశావు అనడాన్ని ఇంగ్లీష్లో వై డిడ్ యూ చీట్ మీ. వై డిడ్ యూ చీట్ మీ. నన్ను ఎందుకు మోసం చేశావు? నా సహనాన్ని పరీక్షించకు. నువ్వు నా సహనాన్ని పరీక్షించకు అనడాన్ని ఇంగ్లీష్లో డోంట్ టెస్ట్ మై పేషెన్సీ. డోంట్ టెస్ట్ మై పేషెన్సీ. టెస్ట్ అంటే పరీక్షించడం, పేషెన్సీ అంటే సహనం. సో డోంట్ టెస్ట్ మై పేషెన్సీ. నువ్వు నా సహనాన్ని పరీక్షించకు. అండ్ నీవు ఇలానే తప్పులు చేస్తూ ఉంటే నా సహనాన్ని కోల్పోవలసి వస్తుంది. నీవు ఇలానే తప్పులు చేస్తూ ఉంటే నా సహనాన్ని కోల్పోవలసి వస్తుంది అనడాన్ని ఇంగ్లీష్లో ఇఫ్ యూ కీప్ మేకింగ్ మిస్టేక్స్ లైక్ దిస్ ఐ విల్ హ్యావ్ టు లాస్ మై పేషెన్సీ. ఇఫ్ యూ కీప్ మేకింగ్ మిస్టేక్స్ లైక్ దిస్. నీవు ఇలానే తప్పులు చేస్తూ ఉంటే ఐ విల్ హ్యావ్ టు లాస్ మై పేషెన్సీ. నేను నా సహనాన్ని కోల్పోవలసి వస్తుంది. నెక్స్ట్, నీ కారణంగా నాకు ప్రశాంతత లేదు. నీ కారణంగా నాకు ప్రశాంతత లేదు అనడాన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ నో పీస్ బికాజ్ ఆఫ్ యూ. ఐ హ్యావ్ నో పీస్ బికాజ్ ఆఫ్ యూ. పీస్ అంటే ప్రశాంతత. సో ఐ హ్యావ్ నో పీస్ బికాజ్ ఆఫ్ యూ. నీ కారణంగా నాకు ప్రశాంతత లేదు. అండ్ నీ కారణంగా నాకు జీవితంలో ప్రశాంతత లేకుండా పోయింది. నీ కారణంగా నాకు జీవితంలో ప్రశాంతత లేకుండా పోయింది అనడాన్ని ఇంగ్లీష్లో బికాజ్ ఆఫ్ యూ ఐ హ్యావ్ నో పీస్ ఇన్ మై లైఫ్. బికాజ్ ఆఫ్ యూ, నీ కారణంగా, ఐ హ్యావ్ నో పీస్ ఇన్ మై లైఫ్, నా జీవితంలో ప్రశాంతత లేకుండా పోయింది. నెక్స్ట్,
కాసేపు నన్ను ప్రశాంతంగా వదిలేయండి. కాసేపు నన్ను ప్రశాంతంగా వదిలేయండి అనడాన్ని ఇంగ్లీష్‌లో లీవ్ మీ అలోన్ ఫర్ ఎ వైల్. లీవ్ మీ అలోన్ ఫర్ ఎ వైల్. లీవ్ అంటే వదిలేయడం. అలోన్ అంటే ఒంటరిగా లేదా ప్రశాంతంగా. వైల్ అంటే కాసేపు. లీవ్ మీ అలోన్ ఫర్ ఎ వైల్. కాసేపు నన్ను ప్రశాంతంగా వదిలేయండి. నెక్స్ట్, నాకు మనసేమీ బాగోలేదు. కాసేపు నన్ను ప్రశాంతంగా వదిలేయండి అనడాన్ని ఇంగ్లీష్‌లో ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్. లీవ్ మీ అలోన్ ఫర్ ఎ వైల్. ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్. నాకు మనసేమీ బాలేదు. సో లీవ్ మీ అలోన్ ఫర్ ఎ వైల్. నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండి. ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్. లీవ్ మీ అలోన్ ఫర్ ఎ వైల్. నాకు మనసేమీ బాలేదు. కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయండి. నెక్స్ట్, నాకు కోపం తెప్పించకు. నాకు కోపం తెప్పించకు అనడాన్ని ఇంగ్లీష్‌లో డోంట్ మేక్ మీ యాంగ్రీ. డోంట్ మేక్ మీ యాంగ్రీ. నాకు కోపం తెప్పించకు. ఇంకా నేను చాలా చిరాకులో ఉన్నాను. ఎక్కువగా మాట్లాడి కోపం తెప్పించకు. నేను చాలా చిరాకులో ఉన్నాను. సో ఎక్కువగా మాట్లాడి కోపం తెప్పించకు అనడాన్ని ఇంగ్లీష్‌లో ఐ యామ్ వెరీ అనాయిడ్. సో డోంట్ మేక్ మీ యాంగ్రీ బై టాకింగ్ టూ మచ్. నేను చాలా చిరాకులో ఉన్నాను. సో ఎక్కువ మాట్లాడి నాకు కోపం తెప్పించకు. ఐ యామ్ వెరీ అనాయిడ్. నేను చాలా చిరాకులో ఉన్నాను. సో డోంట్ మేక్ మీ యాంగ్రీ బై టాకింగ్ టూ మచ్. అందువల్ల ఎక్కువ మాట్లాడి నాకు కోపం తెప్పించకు. ఐ యామ్ వెరీ అనాయిడ్. సో డోంట్ మేక్ మీ యాంగ్రీ బై టాకింగ్ టూ మచ్. నేను చాలా చిరాకులో ఉన్నాను కాబట్టి ఎక్కువగా మాట్లాడి కోపం తెప్పించకు. నెక్స్ట్, నా మీద నీ శాడిజాన్ని చూపించకు. నా మీద నీ శాడిజాన్ని చూపించకు. దానిని ఇంగ్లీష్‌లో డోంట్ షో యువర్ శాడిజం ఆన్ మీ. డోంట్ షో యువర్ శాడిజం ఆన్ మీ. నా మీద నీ శాడిజాన్ని చూపించకు. ఎక్కువ ఈ సెంటెన్సెస్ అనేవి నేను యూజ్ చేస్తూ ఉంటానండి. డైలీ రొటీన్ లైఫ్‌లో యూజ్ చేస్తూ ఉంటాను. నాకు కోపం, చిరాకు ఎక్కువ వస్తాయి ఇంట్లో పని వల్ల. సో ఈ సెంటెన్సెస్‌ని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటానండి. సో మీరు కూడా ఈ సెంటెన్సెస్‌ని నేర్చుకోండి. మీకు చాలా యూజ్ అవుతాయి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.